యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గత వాక్య పరిచర్లో మోసపోకుడి అనేటువంటి ఒక మాటను గురించి కొన్ని సంగతులు మొదటి భాగంలో మనం వినడానికి దేవుడు కృప చూపారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవ భాగంగా ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి భాగంలో మోసపోకుడి అనేటువంటి మాటను గురించి కొన్ని సంగతుల్లో మోసపోవుట అంటే ఏమిటో చూసాం. అనగా అబద్ధాన్ని నమ్మటం, నిజాన్ని విడిచిపెడతాం. బైబిల్ భాషలో మనం ఆలోచన చేస్తే అబద్ధాన్ని ప్రోత్సహించి సత్యము నుండి తొలగిపోవుట అనేటువంటి అర్థాన్ని మనం గత వారంలో నేర్చుకున్నాం. ఎట్లా మోసపోతామంటే ఈ సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వాడు ఒకడున్నాడు. వాడి పేరు అపవాది, సాతానని పిలువబడుతున్నాడు. వాడు ఎన్ని విధములుగా లోకాన్ని మరియు దేవుని పిల్లలను మోసం చేస్తున్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. అందులో గర్వము అనేటువంటి సాధనాన్ని వాడు ఉపయోగిస్తాడని చూసాం. రెండవదిగా ముఖస్థుతి చేయుట అనేటువంటి సాధనాన్ని ఉపయోగిస్తాడు. మూడవదిగా దేవదూషణ చేసేటట్టు చేస్తాడు. నాలుగవదిగా దేవుని మాట వింటాం కానీ దాని ప్రకారంగా చేయకుండా వాడు మనం మోసం చేస్తాడు. ఐదో మాటగా మనం గమనించినటువంటి మాట ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అనేటువంటి విషయాన్ని గత వాక్య భాగాల్లో మనము నేర్చుకున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, రెండో భాగంగా మరికొన్ని సంగతులు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దుష్ట సాంగత్యము నుండి మనం తప్పించడానికి, ఎందుకనంటే లోకమంతా కూడా దుష్టిని యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి దుష్ట కాలములో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు విడిపించి ఆయన యొక్క రక్తధారలో కడిగి మన పరిశుద్ధులుగా, సంఘముగా చేసి తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా పౌలు రాసిన మాట మనం చూస్తున్నాం. అంటే కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. లోకములో దుష్ట సాంగత్యముతో కాదు కానీ దేవుని కుమారుని యేసుక్రీస్తు మనం సహవాసం అనగా సంఘముతో సహవాసము కలిగి జీవించడానికి మనల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే సాతాను మనల్ని కూడా ఆ దుష్ట సాంగత్యం చేసేటువంటి వారిగా నడిపించి మోసం చేస్తుందని మరి పౌలు గారి ద్వారా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే వాడు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేటువంటిది మరి దేవుని వాక్యము మనకి ఎన్నో సంగతుల్ని తెలియజేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసిన మరొక మాటని మనం గమనిద్దాం. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి మరి 10 భాగాల్ని మనం గమనించినట్లయితే ఇంకా ఎలా మనం మోసపోతున్నాం అనేటువంటిది కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేశారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని మీకు తెలుసు కదా అని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని నమ్మినటువంటి పిల్లల్ని ఎలా చేస్తాడు? న్యాయవంతులుగా ఉండకుండా అన్యాయస్తులుగా వారిని మార్చేస్తాడు. దేవుని నమ్మినప్పటికి కూడా వారు అన్యాయం చేస్తూ ఉంటారు. కాబట్టి
వారు ఇతరులకు అన్యాయం చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే నువ్వు మోసపోతున్నావు. సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి సాతాను నిన్ను అన్యాయస్తుడిగా మార్చేసింది. ప్రభునందు ప్రియులరా, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. జక్కయ్య సంతోషంగా తన గృహానికి ప్రభుని ఆహ్వానించుకున్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, జక్కయ్య ఆ ప్రభుని చూడగానే తన గృహంలోనికి రాగానే ప్రభు మాటలు వినగానే తన యొక్క హృదయ పరివర్తన మనం చూస్తాం. ఆయన ఏం మాట్లాడాడు? నేను ఎవరి యొద్దైనను ఏదైనను అన్యాయంగా తీసుకుని ఎడలా దానికి 4 అంతలు చెల్లించేస్తాను తిరిగి. చూసారా, అన్యాయస్తుడిగా ఉంటే నేను దేవుని రాజ్యానికి హక్కుదారుని కాదని ఎవరికి అర్థమైంది? జక్కయ్యకి అర్థమైంది. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు అనేక మంది సేవకులని విశ్వాసులను కాదు కానీ అన్యాయస్తులుగానే చాలామంది కనపడుతూ ఉన్నారు. దీని అర్థం ఏంటి? మీరు మోసపోతున్నారు. సాతాను మిమ్మల్ని మోసం చేస్తుంది, అన్యాయస్తులుగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇంకా పౌలు చెప్తూ ఉన్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, మోసపోకుడే, జారులైనను. జారత్వం గనక చేస్తున్నట్లయితే నువ్వు మోసపోతున్నావు. ఎలా మోసపోతున్నావు? సాతాను నిన్ను దేవుని కుమారుడిగా, కుమార్తెగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా దేవుడు నిన్ను చేసుకుంటే నువ్వు ఒక జారత్వం చేసేటువంటి వారుగా నిన్ను మోసం చేస్తుంది. విగ్రహారాధికులైనను. దేవుని నమ్మినటువంటి పిల్లలు. ఒకప్పుడైతే మనము లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించి మనం ఉన్నాం. తెస్సలోనికి ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తూ మాట చెప్తాడు, వారు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరిగారు. కాబట్టి దేవుని పిల్లలంటే విగ్రహాలు విడిచిపెట్టి దేవుని వైపుకి వచ్చిన వారు. మళ్ళా దేవునిలోకి వచ్చిన విగ్రహారాధన చేస్తూ ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మోసపోతున్నావు. మళ్ళీ సాతాను నిన్ను ఏం చేసిందంటే విగ్రహారాధకులుగా నిన్ను మార్చేస్తుంది. కనుక క్రైస్తవ్యాన్ని సాతాను ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో మీరు గమనించాలి. పౌలు ద్వారా ఈ మాటలు మనం గమనిస్తున్నాం. ఇంకా ఏం రాయబడింది? వ్యభిచారులైనను. దేవుని పిల్లల్ని పరిశుద్ధులుగా ఉండటానికి, అసలు దేవునికి ఏది అనుకూలం అంటే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని చెప్పబడుతుంది. మందిరం అంటే సంఘం. దేవుని పిల్లలు సంఘముగా ఉండాలంటే వాళ్ళు పరిశుద్ధత కలిగినటువంటి వారు ఉండాలి. పరిశుద్ధులగుటికే దేవుడు మనం పిలుచుకున్నాడు. అపవిత్రులుగా ఉండటకు పిలవలేదని దేవుని యొక్క లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అపవాది ఎలా మోసం చేస్తుందంటే వ్యభిచారులుగా మార్చేస్తుంది. ఇంకా ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్ట్ అంతా ఏంటంటే మోసపోయే లిస్టు. సాతాను లేదా అపవాదని పిలువబడుతున్నటువంటి సర్వలోకాన్ని మోసపోతుంది. లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, లేదా దొంగలుగాను, లోబులుగాను తయారు చేస్తుంది. అలాంటి వారిని దేవుడు తనలోనికి, తన కుమారునిలోనికి, ఆయన సంఘములోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. సంఘములో ఉన్నటువంటి మీరు కూడా మరలా ఒక దొంగగాను, లోబుగాను, దోసుకునివాడిగాను, ఒక త్రాగుబోతుగాను. ఇవాళ దేవుడు నమ్మినటువంటి వాళ్ళు గమనించండి. దొంగలుగా ఉంటే మోసపోతున్నావు. మనమేమనుకుంటామంటే ఇతరులు మోసం చేసావని మనం కాదు, నీవే మోసపోతున్నావు. సాతాను నిన్ను ఒక దొంగగా నిలబెట్టేస్తుంది. సాతాను నిన్ను ఒక లోబిగా నిలబెట్టింది. లోబి అంటే ఏంటి? పిసినారితనం. ఎవరికి ఉపయోగపడ్డు? దేవునికి ఉపయోగపడ్డు. అలా నిన్నుంచితే నువ్వు మోసపోతున్నావు. ఇవన్నీ లిస్ట్ అంతా దేనికి సంబంధించింది? దేవుని రాజ్యానికి వెళ్ళకుండగా ఆటంకపరిచేటువంటి లిస్టు. ఒకవేళ ఇందులో ఏదో ఒకటి నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే సాతాను మనల్ని మోసం చేస్తుందని మనం అర్థం చేసుకుని ఆ పరిస్థితులను మనము బయటికి రావడానికి ప్రయత్నము చేయాలి. ఇంకా ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే త్రాగుడు. ఇది దేవుణ్ణి నమ్మనటువంటి వారిని లోకాన్ని మోసం చేస్తున్న సాతాను వ్యక్తుల్ని, మనుషుల్ని త్రాగుబోతులుగా చేసి వారు దేవుని తెలుసుకోకుండా ఆ మత్తులో వాళ్ళని చేస్తుంది. అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి వారు త్రాగుబోతులు అయిపోతున్నారు, త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు. ఈనాడు సేవకులైనటువంటి వారు కూడా చాలామంది త్రాగుడికి బానిసలు అయిపోతూ ఉన్నారు. ఏనాడైనా మనం ఆలోచన చేస్తున్నామా?
నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నేను ఒక త్రాగుబోతుగా లేదా మరొక విధంగా నేను ఎందుకుంటున్నా? అపవాది నన్ను మోసం చేస్తుంది. దేవుని రాజ్యానికి వారసుడిగా లేకుండగా ఇదిగో ఈ చెడు కార్యము ద్వారా నన్ను మోసం చేస్తుందని ఆలోచించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, ఒకప్పుడు మీరు అందరూ ఇలాంటి వారే, కానీ క్రీస్తు రక్తంతో కడగబడి సంఘంలోకి వచ్చారు అని చెప్పాడు. అంటే సంఘంలోకి వచ్చాక మళ్ళీ ఇలాంటి క్రియలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమవుతున్నట్టు? మోసపో. కాబట్టి సాతాను మరి ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తుంది అనేటువంటిది ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు చాలా లిస్ట్ ఇవ్వడం అనేటువంటిది మనకి జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనము ఎలా మోసపోతున్నాం, సాతాను ఎలా మోసం చేస్తుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించుకోవాలి క్రైస్తవులు. శోధనను బట్టి మనం ఏమవ్వకూడదంటే లొంగిపోకూడదు, శోధన బట్టి మనం కృంగిపోకూడదు, శోధన బట్టి మనము దేవుడు నాకు ఈ యొక్క పరిస్థితి తీసుకొచ్చాడు అనకూడదు. దేవుడు కీడి విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఆ పైన చెప్పినటువంటి సంగతులన్నీ గుర్తు చేస్తూ మీరు మోసపోకండి అంటే దానికి అర్థం ఏమిటి? శోధనలు వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు కీడు చేస్తున్నాడు అని నీవు నేను మాట్లాడితే మనం ఏమేమో తెలుసా అండి? మోసపోయాం. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు కూడా ఎట్లా వస్తాయంట? మనిషిలో ఉన్నటువంటి దురాశలు, ఆ దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమైపోయి పాపానికి అంటుంది. కాబట్టి శోధనను బట్టి నిన్ను ఏం చేస్తాడు? వాడు శోధిస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. శోధకుడు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభునే శోధించాడు. మనకి సువార్తల్లో చూస్తాం. ప్రభునందు ప్రియులరా, ఈ రాళ్ళు నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టె చేసుకుని తినమని శోధించాడు. మీరు గమనించాలి, శోధకుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయడు, కీడు చేస్తాడు, నేను శోధిస్తాడు. యేసు ప్రభు వారికి ఆకలిస్తుందని నువ్వు రాళ్ళని రొట్టె చేసుకుని తినమన్నాడు తప్ప వాడు రొట్టె ఇవ్వలేదుగా. వాడు ఆకలి తీర్చలేదు, కానీ ఆకలి అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం శోధిస్తాడు. అలాగే నీ జీవితంలో ఏదైతే నీలో దురాశ అనేటువంటిది ఉందో ఆ దురాశను వాడు ఉపయోగించుకొని నేను శోధిస్తాడు. అప్పుడు మనం దేవుని చేత శోధింపబడుచున్నాము అనకూడదు మాట. నువ్వు శోధనని సహించుకోవాలి. శోధన జయించేవాడు ధన్యుడు, జీవకిరీటం పొందుతాడు, నిత్యరాజ్యానికి వెళ్తాడు. కనుక సాతాను లేదా అపవాది మనల్ని మోసం చేసేటువంటి సాధనాలు ఏంటో, ఏ విధంగా మనల్ని మోసం చేస్తారనేటువంటిది దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక సాతాను అనేక రకాలుగా మోసం చేస్తాడు. ఇంకా వాడు ఎలా చేస్తాడంటే అబద్ధ బోధల ద్వారా మనల్ని మోసం చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎలా మోసం చేస్తాడు? అబద్ధ మాటలు, అబద్ధ బోధలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఈ సంగతులన్నీ బోధించాడు ఆయన. అపవాది అబద్ధ బోధకులను తీసుకొస్తాడు మీ మధ్యకి. పాత నిబంధన కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి, ఇప్పుడైతే అబద్ధ బోధకులు ఉంటారు. వారు తమను కొనినటువంటి ప్రభువునే విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం అయ్యేటువంటి పరిస్థితులకు వెళ్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు, మేము మోసపోతున్నాం, సాతాను మమ్మల్ని మోసం చేస్తుందని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒకవేళ అబద్ధ బోధల్లో ఉన్నట్లయితే మోసపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము అవ జీవితాల్ని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులరా, వాడెంత ఈజీగా మోసం చేస్తాడో మీకు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఆదాము అవని ఏదేని తోటలో వారి నుంచి దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకి. ఆ మాట ఆజ్ఞ అని మనకు చెప్పబడుతున్నది. ఆ మంచి చెట్ల తెలివినిచ్చేటువంటి ఆ జీవవృక్ష ఫలం మీరు తినొద్దు, మిగతా ఫలాలన్నీ తినండి, నిర్భయంగా మీరు తినండి అని చెప్పాడు. అయితే అపవాది అక్కడున్నటువంటి
మరి జంతువుల్లో సర్పము యుక్తి గలదిగా మనకు చెప్పబడుతున్నది. సర్పాన్ని ఉపయోగించుకొని అవ్వమ్మతో మాట్లాడడం, అవ్వమ్మని మోసం చేస్తాడు. ఈ దేవుడు ఏం వృక్ష ఫలమైతే తినొద్దని చెప్పాడో అది తినడానికి వాడు ప్రేరేపించాడు. తినుదినమున మీరు చచ్చుదురని దేవుడు చెప్తే మీరు చావనే చావరని వాడు చెప్పాడు. కాబట్టి వాడు చెప్పిన అబద్ధ బోధ కూడా చాలా ఈజీగా లొంగిపోయేటట్టు ఉంది. దేవుడేమో తింటే చస్తారు దేవుని బోధ, మీరు చావనే చావరు అపవాది యొక్క బోధ. కనుక వీరు సత్యము నుండి తొలగిపోయారు. మీకు చెప్పాను, ఆ మోసం అంటే అర్థం ఏంటంటే సత్యము నుండి సత్యాన్ని విడిచిపెట్టడము, అబద్ధాన్ని ప్రోత్సహించటం. ఇప్పుడు అవ్వమ్మ ఏం విడిచిపెట్టింది? సత్యము. దేవుని బోధ ఏంటి? సత్యం. తింటే చచ్చిపోతారు. అబద్ధ బోధ ఏంటి? మీరు చావనే చావరు. కాబట్టి ఇప్పుడు అవ్వమ్మ ఏం చేస్తుందంటే సత్యము నుండి తొలగిపోయింది, అబద్ధాన్ని ప్రోత్సహించింది. కనుక తన తినటమే కాదు, తన భర్త ఆదాము తినేటట్టు చేసింది. ఇద్దరు కూడా మోసపోయారు. పరిశుద్ధ గ్రంథములు అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం రాశారంటే వాస్తవంగా ఆదాము మోసపోలేదటండి. అంటే ఆదాముని మోసం చేయటానికి సాతాను ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన మోసపోలే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగంలో మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన. అంటే ఇప్పుడు అబద్ధ బోధని ఆదాము గారు వినలే, ఆయన సత్యంలోనే ఉన్నాడు. కానీ అవ్వమ్మ ఆ అబద్ధ బోధ విన్నది. ఆమె అపరాధములో పడి తనతో పాటు ఆదామును కూడా పడుటకు కారణమైంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఒకవేళ సాతాను మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తుందో ఆదాము అవ్వను బట్టి మనం గమనించాలి. భర్త ఒకవేళ దేవుల్లో బలవంతుడిగా ఉంటే, స్థిరమైనటువంటి విశ్వాసం గలవాడిగా ఉంటే తన భార్యని బట్టి మోసం చేస్తుందని మనం గమనించాలి. ఒక భార్య స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి దేవుల్లో బలవంతురాలుగా ఉంటే తన భర్తను బట్టి అపవాది మోసం చేస్తాడు. అందుకని ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసం చేశారు? అవ్వను మోసం చేస్తూ అవ్వ ద్వారా తన భార్య ద్వారా ఆదాముని మరి మోసం చేసినట్లుగా వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తున్నాం. కాబట్టి మనం గమనిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, మోసపోకుడి అనేటువంటి మాట గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం. అపవాది ఎన్ని విధాలుగా లోకాన్ని మరియు దేవుని పిల్లల్ని మోసం చేస్తుంది అనేటువంటిది దేవుని గ్రంథం మనకు అనేకమైనటువంటి సంగతుల్ని గ్రంథము తెలియజేస్తున్నది. అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికై ఉన్నటువంటి సంఘానికి ఈ మాట రాశారు. 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచన భాగములు మనం గమనించినట్లయితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుసు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును అనుసరింపక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపు. ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధకులు లోకములోకి వచ్చేసారు. వారు దేవుని చేత వాళ్ళు ఏర్పాటైనటువంటి వారు కారు, వారు అపవాది చేత ఏర్పాటైనటువంటి వారు. ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి, నశించిపోతున్న వారు సత్య విషయమైనటువంటి ప్రేమను వాళ్ళు అవలంబించాలి, కానీ వారు అవలంబింపలేదు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, అంటే అపవాది యొక్క రాక ఎలా వచ్చాడంటే వీళ్ళందరినీ మోసం చేయటానికి మరి అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ, వాడి సూచక్రియల్ని మహత్కార్యాల్ని చేస్తూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ,
అపవాది చేసేదంతా కూడా మోసమే. సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుసు బలమును అనుసరించుండును. ఇవాళ నశించిపోతున్నారంటే వాళ్ళందరిలో కూడా సాతానిక బలం ఉంది, సాతానిక శక్తి ఉంది, నశించిపోయే వారి మీద ఉపయోగించింది. ఇందుచేత సత్యమును నమ్మక వాళ్ళు ఏమి నమ్మట్లేదు, సత్యాన్ని నమ్మట్లేదు. దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు. కాబట్టి ఇంకా దేవుడే విడిచిపెట్టేశాడు. వాళ్ళు మోసపోయే వాళ్ళుగా విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే సత్యాన్ని నమ్మట్లేదు. నశించిపోతున్న వారు సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించట్లేదు కనుక అబద్ధమును నమ్మినట్లు దేవుడు మోసం చేసే శక్తి వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి లోకంలో ఈనాడు సత్యము కంటే అబద్ధం ఎక్కువైపోయిందండి. అది క్రైస్తవ్యములోను లేదా క్రైస్తవేతరులో కూడా. కాబట్టి చాలామంది దేన్ని నమ్ముతున్నారంటే అబద్ధాన్నే నమ్ముతున్నారు. ఎందుకంటే అది మోసం, సాతాను బలం ఉపయోగించిందంట. ప్రతి నశించిపోవాలని ప్రతి వారిలో కూడా సాతాను తన యొక్క బలమును ఉపయోగించి వారిని మోసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి అపోస్తుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, అబద్ధ బోధల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సాతాను లేదా అపవాది మోసం చేస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలని గ్రంథం చెప్తుంది. మనము ఏ వచనాన్ని ఆలోచన చేస్తున్నాం? మోసపోకుడి. ఎలా మోసపోతున్నామో కొన్ని సత్యాల్ని మనము దైవ గ్రంథం నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 8-9 వచ్చిన భాగంలో ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. ఇంకా ఏమవుతున్నారట దేవుని పిల్లలు? ఎలా మోసపోతున్నారంట? మీ మధ్యనున్నటువంటి ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మోసపోకుడి. ఇంకా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా మోసపోయారో చెప్తూ ఉన్నాడు. ప్రవక్తలు ఎవరు? వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు కాదు. దేవుని ప్రవక్త మోసం చేయడు. ప్రవక్త అంటే దేవుని నోరు. ప్రవక్త అనగా దేవుని నోరు. దేవుడు అబద్ధం మాట్లాడతాడా? ప్రవక్త ద్వారా దేవుడు నిజమే మాట్లాడతాడు. ఆయన చేయబోయే కార్యాలనే తెలియజేస్తాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మోసం చేయటానికి వచ్చారు. వాళ్ళు అపవాది ఏర్పాటు చేసుకున్నది. అలాగే మంత్రజ్ఞుల చేతనైనను, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క సమాజం అంతా కూడా అబద్ధ ప్రవక్తల ద్వారా మంత్రజ్ఞుల చేత వాళ్ళు మోసపోయారు. మరి ఈనాడు ప్రభునందున్నటువంటి పిల్లలు ఆలోచన చేయండి. మీరు మోసపోవట్లేదా? మీరు కూడా అబద్ధ బోధలు వింటూ ఉన్నారు కదా, మోసపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి వాటిని మీరు కూడా నమ్ముతూ ఉన్నారు కదా, మోసపోతున్నారు. అందుకే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తండ్రి వలన ఏర్పాటు చేస్తున్నటువంటివి కాదు, అవి అపవాది సంబంధమైనటువంటివి. కాబట్టి ఇక్కడ మోసపోటకి ఇదొక కారణంగా మనకి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇంకా మరొక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే ఈనాడు క్రైస్తవ్యం పేరు చెప్పి ఎక్కువగా మోసపోయేటువంటి పరిస్థితి ఏంటంటే అభిషేక తైలం అనేటువంటి మాటను ఉపయోగించి చాలా మోసం చేస్తూ ఉన్నారు ఈనాడు. అభిషేక తైలం అనేటువంటి ఈ కార్యక్రమం ఎవరికి సంబంధించింది? ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తారు? ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండము 30 అధ్యాయము 22 వచ్చిన భాగం నుండి మోషే ఆనాటి సమాజానికి తెలియజేశారు. అభిషేక తైలం అంటే ఏంటో, అది ఎలా తయారు చేయాలో, ఎవరు తయారు చేయాలో, అది ఎవరి కొరకో చాలా వివరణ అనేటువంటిది ఉంది. కానీ నాడు చాలామంది అభిషేక తైల పండుగలు అని చెప్తూ వాళ్ళు మోసపోతున్నారు, అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు. గ్రంథము ఈ సంగతి ఎవరి గురించి చెప్పింది, ఎవరి కొరకు చెప్పింది అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేయట్లేదు. కాబట్టి మోషే చాలా వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, దేవుడే మోషేకి చెప్తున్నాడు, నీ ముఖ్యమైన సుగంధ సాంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చెప్పున అచ్చమైన గోపరసము
500 తులముల సుగంధము గల లవంగపట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములు, ఒలివల నూనె సాంబారమును 3 పళ్ళను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సాంబారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ప్రభునందు ప్రియులారా, అభిషేక తైలం చేయడానికి ఏమేమి కావాలో చాలా వివరణ ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు చెప్తున్న సత్యం ఇది. ఈ సత్యాన్ని నుండి తొలగిపోయి అబద్ధానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది మోసపోతూ ఉన్నారు. వాళ్ళు అభిషేక తైలం అని చెప్పి నీళ్లు కొట్టేస్తున్నారు మీద. అసలు అభిషేక తైలం అనేటువంటిది ఎవరికి సంబంధించింది? ఎవరు దీన్ని ఉపయోగించుకోవాలి? ఎవరి కొరకు దీన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? దేని కొరకు దీన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? ఇది ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అభిషేక తైలము తయారు చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. నిర్గమకాండము 31వ అధ్యాయము 11వ వచన భాగములో అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారి సమస్తమును చేయాలి. ఇది ఎవరి కొరకంటే పరిశుద్ధ స్థలము కొరకు. అభిషేక తైలం ఎవరి మీద వాళ్ళేయటానికి కాదు. ఇది పరిశుద్ధ స్థలములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము కొరకు, అక్కడ చేయబోయే కార్యాల కొరకు దేవుడు దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే నిర్గమకాండ 30వ అధ్యాయము 25వ వచన భాగం, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేలకుని పని అయిన పరిమళ సాంబారముతో చేయగలను, అది ప్రతిష్టాభిషేక తైలమగు. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును దాని పీటను అభిషేకించి. ఈ అభిషేక తైలముతో ఎవరిని అభిషేకించాలి? మనుషులను కాదు, దేవుని సేవా సంబంధమైనటువంటి ఉపకరణములను, అక్కడ ఉన్నటువంటి స్థలమును, బలిపీఠమును, దహన బలిని, ఆ దహన బలి జరిగించేటువంటి స్థలాన్ని, అక్కడ వాడబడేటువంటి ప్రతి వస్తువును కూడా ఈ అభిషేక తైలముతో అభిషేకించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మోషేకి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండును, వాటిని ప్రతిష్ఠింపవలను, వాటికి తగులు ప్రతి వస్తువు ఆ ప్రతిష్టమగును. మరియు అహరోనును అతని కుమారులను, 30వ వచనమండి, మరియు అహరోనును అతని కుమారులు నాకు యాజకులై ఉండినట్లు నీ వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఈ అభిషేక తైలం ఎవరి మీద వేయాలంట? అహరోనును అతని కుమారులు. ఎందుకని? వాళ్ళు దేవుని సన్నిధిని యాజకత్వం చేసేటువంటి వారు, యాజకులకు మాత్రమే. ఇది కూడా అక్కడ పాత నిబంధన సంబంధమైనటువంటి సేవా విషయాల్లో యాజకునికి మాత్రమే, యాజకులైనటువంటి అహరోను అతని కుమారుల మీద మాత్రమే ఈ అభిషేక తైలము వేయాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. లేవియా కాండము 10వ అధ్యాయం 7వ వచన భాగంలో ఇలా వ్రాయబడినది, యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనుక మీరు చావుకున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. మోషే చెప్పిన మాట చేస్తారు. ఈ అభిషేక తైలం వేయబడినటువంటి యాజకులైనటువంటి అహరోను కుమారులు ఎక్కడికి వెళ్ళకూడదు? ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్తే ఏమవుతారు? వాళ్ళు చనిపోతారు. అసలు అర్థమైంది ఈనాడు చాలామందికి అభిషేక తైలం అనేటువంటిది ఎలా చేయాలి, ఏ వస్తువులతో చేయాలి, అది ఎవరి కొరకు, వేటి కొరకు ఉపయోగించాలి, ఎవరి మీద అది వేయాలి, ఎవరి మీద వేయకూడదు, చాలా వివరంగా గ్రంథం చెప్పింది. కానీ కళ్ళు మూసిపోయి గుడ్డివాడికి త్రావు చూపిస్తే అందరూ గుంటలో పడతారన్నట్టుగా ఎవడో గుడ్డివాడు మొదలెట్టాడు, ఈ గుడ్డివాళ్ళందరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. దీని వెనక నేను చెప్తున్నాను, సర్వలోకాన్ని మోసం చేస్తుంది సాతాను. నువ్వు సత్యం ఏంటో తెలుసుకోకుండా, ఏది నీ కొరకు వ్రాయబడింది తెలుసుకోకుండా అబద్ధాల వైపు పరిగెట్టేటట్టు అభిషేక తైలం అనేటువంటి ఈ మోసంతో నేటి క్రైస్తవ సమాజాన్ని టోటల్గా ఏం చేస్తుంది? సాతాను మోసం చేస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే
నిర్గమకాండము 30వ అధ్యాయము 31వ వచన భాగంలో, మరియు నీవు ఇశ్రాయేలుతో నాకు తరతరములకును నాకును ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దానిని నర శరీరం మీద పోయకూడదు. ఎవరి మీద వేయకూడదటండి? మనుషుల మీద వేయకూడదు. అభిషేక తైలం ఎవరి మీద వేయకూడదు? మనుషుల మీద వేయకూడదు. ఆ దేవుని సేవ సంబంధమైన వస్తువులకి అక్కడ సేవ చేసే అహరోను కుమారులకి, వాళ్ళు కూడా బయటికి వెళ్ళకూడదు, వెళ్తే చచ్చిపోతారు. ఇది అభిషేక తైలం గురించి వాళ్ళకి చెప్పబడినటువంటి విధానం. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడు? ఇది మీ తరతరాలకు కట్టడ, ఇది నరశరీరం మీద పోయకూడదు, దాని మేళము చెప్పున దాని వంటిది. అంటే డూప్లికేట్ కూడా చేయకూడదు. మళ్ళీ ఎవడో ఇంకొకటి తయారు చేయడానికి అవకాశం లేదు. అంత ఖండితంగా దేవుడు వాళ్ళకి తెలియజేశారు. దేనిడైనా చేయకూడదు, అది ప్రతిష్టమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలను. దాని వంటిది కలుపువాడు అన్యుని మీద దాన్ని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఒకవేళ అలాంటిది ఎవడైనా తయారు చేసినా లేదా నరుల మీద వేసినా ఏం చేయాలి? ఆ వేసిన వాడిని చావగొట్టేయాలి. అది పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చినటువంటి విధానం. మరి ఈనాడు మనుషుల మీద వేయొచ్చా దాన్ని? అసలు మనుషుల మీద వేసేటువంటిది మీది అభిషేక తైలమేనా? మీరు అభిషేక తైలం అంటే ఎలా తయారు చేస్తున్నాడు? కాబట్టి ఈనాడు మోసపోతున్నారు అన్నమాట. ఏదో నీళ్లు కొట్టేసి అభిషేకించబడ్డాము, ఈ అభిషేక పండుగలుగా మాకు కావాలంటున్నారు. సత్యమైనటువంటి విధానం ఏంటో చాలామంది గమనించట్లేదు. కాబట్టి నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అపవాది సర్వలోకాన్ని మోసం చేయడమే కాదు, క్రైస్తవాన్ని మోసం చేస్తుంది. అందులో యేసుప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటూ మోసపోయే వాళ్ళని ఎలా మోసం చేస్తుందో మనం కొన్ని సంగతులు చూసుకుంటూ వస్తున్నాము. ఆఖరిగా మనం ఏం చూస్తున్నామంటే అభిషేక తైలం అనేటువంటి మాటను గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ అభిషేక తైలం అనేటువంటి దాని గురించి గ్రంథం ఎంతో వివరణ ఇవ్వడం జరిగింది ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరి అభిషేకం లేదేంటి మనకి అని మీరు అనుకోవద్దు. దేవుడు పాత నిబంధనలు అయితే అహరోను సంతతికి, ఆ సేవకులకు మాత్రమే అభిషేక తైలం పోయమన్నాడు. కానీ యేసు ప్రభునందు దేవుడు నిన్ను నన్ను అభిషేకించుకున్నాడు ప్రభునందు ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచన భాగంలో ఇలా ఉన్నది, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి ఆయన ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలను దేవుడు ఏం చేశాడు? అభిషేకించుకున్నాడు. తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈ అభిషేకము గూర్చి ఎవడ మీకు బోధింపక్కర్లేదు, ఎవడవక్కర్లే. ఎవరైతే సత్య సువార్తను, క్రీస్తు ప్రవేక మరణ సమాధి పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్తను విని బాప్తిసం పొందారో వారు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందినటువంటి వారే. మరలా ఎవరు కూడా మీకు దాని గురించి బోధింపక్కర్లొద్దు, ఎవరు మీకు ఏం చేయక్కర్లొద్దు, అభిషేకము చెయ్యక్కర్లొద్దు. కాబట్టి ఇలాంటి మోసపోకండి అని దేవుడు తన భక్తుల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. పాత నిబంధన సంబంధమైనటువంటి భక్తుడు దావీదు గారికి చూడండి, అభిషేకం అంటే ఏంటో ఆయనకు అర్థమైంది. ఆయన రాజు కదా, మరి రాజుగారు వెళ్ళి ఏం చేయాలి? అభిషేక తైలం పోసేసుకోవచ్చు కదా ఆయన మీద. రాజుగారిని కాదంటారా వాళ్ళు? మరి ఆయన అభిషేక తైలం గురించి దావీదు భక్తుడికున్న అవగాహన ఏంటి? కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 5వ వచన భాగం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవుని వాక్యము ద్వారా నువ్వు గద్దించబడ్డమే నీకు తైలాభిషేకం. అంతేగాని ఎవడో నీకు పోయి అక్కర్లే. ఆ వాక్య గద్దింపునకు నువ్వు లోబడాలి. అది దావీదుకి అర్థమైంది. వారు నన్ను గద్దించుట తైలాభిషేకము, నేనట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. నాకు ఇలాంటి అభిషేకం కావాలంటున్నాడు దావీదు. ఏది? దేవుని వాక్యం ద్వారా గద్దించటం, దేవుని వాక్యము వినటం, ఆ వాక్య గద్దింపునకు నేను లోబడి జీవించడం, అది నాకు తైలాభిషేకం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, గలతీ పత్రికలో ఉన్నటువంటి మాటని నేను ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. మోసపోకుడి, సర్వలోకాన్ని మోసపుచ్చేవాడున్నాడు. వాడు ఎలా మోసపుచ్చుతున్నాడు అన్నది మీకు చాలా సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. గర్వము ద్వారా,
ముఖస్థుతి ద్వారా, దేవదూషణ ద్వారా, దేవుని మాట విని దాని ప్రకారం చేయకుండా మోసం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దుష్ట సాంగత్యాన్ని తీసుకొచ్చి మోసం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని నమ్మినప్పటికి కూడా చెడు కార్యాల్లో మనల్ని ఉంచుతున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లిస్ట్ మీకు చదవాలి. అనేకమైనటువంటి ఆ చెడు కార్యాల ద్వారా మోసం చేస్తున్నాడు. అంతేకాదు, శోధనలు బట్టి మనము దేవునికి దూరం అయ్యేటట్టు మనల్ని శోధిస్తూ వాడు మోసం చేస్తూ ఉన్నాడు. ఇంకా అబద్ధ బోధలు తీసుకొచ్చి మోసం చేస్తున్నాడు. ఆదాము అవ్వ ఉదాహరణ చూసాం. స్త్రీని బట్టి పురుషుని, పురుషుని బట్టి స్త్రీని వాడు మోసం చేస్తూ ఉన్నాడు. అలాగే సత్యాన్ని నమ్మక దుర్నీతి అందు అభిలాష కలిగిన వారు మోసపోయేటట్టు దేవుడు కూడా ఆ అబద్ధ బోధలు బోధించి వాళ్ళని విడిచిపెట్టాడని మన వాక్యం ద్వారా గమనించాం. అలాగే అభిషేక తైలం అనేటువంటి ఒక మోసయుక్తమైనటువంటి బోధనలను బట్టి, విధాలను బట్టి ఏం చేస్తాడంటే వాడు మోసము చేస్తున్నాడు. ఇన్ని కారణాలు మనము గమనించాం. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మనందరి జీవితాల్లో ఉంటుంది. లేదు అంటే మనం మోసపోతున్నాం. కాబట్టి ఉన్నదేంటో మనం తెలుసుకుని గమనించి దాన్ని మనము సరి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని దేవుని యొక్క గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తమను తామే మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు. కాబట్టి లోకంలో ఉన్న వారిని, అలాగే లోకంలో దేవుళ్ళలోకి వచ్చిన వారిని కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి మీరు దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి దూరం అయిపోతాడని దైవ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మోసపోకుండా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం, దేవుళ్ళలో కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.